యువ రైతన్న పొలం కాడికి పోయిండు. పొలానికి నీళ్లు పెట్టిండు, పశువులకు మేతేసిండు. 2-3 గంటలు పొలం కాన్నే ఉండి ఆ పని ఈ పని చూసుకొని మళ్ళీ ఇంటి బాట పట్టిండు. కంతే గంట సేపు అయింది, 2 గంటలైంది, కానీ రైతన్న ఇంటికి రాలేదు. ఇంట్లో ఫోన్ కొడితే ఎత్తుతలేడు. అరే ఏమైంది నడిమిట్లా అంటారా? పాండి చూసొద్దాం. ఇదేంది అన్న ఒక్కడే చీకట్లున్నాడు, ఇంత లోతులున్నట్టు కనబడుతున్నాడు. ఆగమాగంగా భయంగా పరిస్థితి ఉన్నది. ఇంతకు ఏమైంది అంటే ఈ అన్న బాయిలో పడ్డడుల్లా. అవును, మళ్ళా అది చిన్న సన్న బాయి కూడా కాదు, 70 అడుగుల బాయి. అగో ఈ అన్న కాపాడేందుకు దిగనే దిగి తాడు కట్టి మళ్ళా పైకి తీసుకొస్తున్నాడు కదా. లాగుండ్రి అన్నలు లాగుండ్రి. భగవంతుడా, అన్న మంచిగా పైకి వచ్చిండులే. ఎన్నంటే ఏంది, అన్నకు నూకలున్నాయి, అందుకనే బతికి బయటకు వచ్చిండు. జర మంచినీళ్ళు దాపండే అన్నలు. దగ్గర 5-6 గంటలు ఈ బావిల్నే ఉన్నాడట. మరి ఎట్లా కాల్జారి పడ్డాడో గాని ఎంత మందిని పిలిచినా ఎవ్వరికి వినబడతలేదట. ఆఖరికి ఎవలో దూరంగా ఉండే రైతన్నకు ఏదో మాటలు వినబడుతున్నాయని వచ్చి చూసేసరికి ఈ అన్న కనబడితే అప్పుడు ఊరోళ్ళకు చెప్తే గిట్లా బయటకు తీసిండ్రు. కాకపోతే ఒర్రి నోరంతా పోయి జరంత నీరసంగా అయిందట. గాని సుడుండ్రుల్లా ఎంత కథ అయిందో. 70 అడుగుల బాయిల పడి సావు నోట్ల తల పెట్టి మళ్ళా బతికి బయటకు వచ్చిందంటే మామూలు మాట్లానుల్లా. రైతన్నలు మీరైతే పొలం దగ్గరికి పోయినప్పుడు జర పైలం ఏమంటున్నామే అన్నలు.